Hi, welcome to your Cine Talkies. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ మాత్రమే రాజకీయాల్లోకి దిగారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హీరో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా మీట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నందమూరి హీరో, ఏంటా కదా? ఈ స్టోరీ చూసేయండి. ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నాడు నందమూరి తారకరత్న. దీంతో ప్రస్తుతం ఆయన దృష్టి రాజకీయాలపై పడిందని సమాచారం. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ, బాలకృష్ణలే ఇప్పటి వరకు క్రియాశీలకంగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం వరకే పరిమితమై ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. చంద్రబాబుతో విభేదాల వలన హరికృష్ణ, ఎన్టీఆర్లు పార్టీకి దూరంగా ఉన్నారన్న ప్రచారమూ ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత తెలుగుదేశం పార్టీ మీద పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది చంద్రబాబే. ఈ నేపథ్యంలో తారకరత్న తెలుగుదేశం పార్టీ వైపు చూడడం ఆసక్తికర అంశమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ తరపున గుంటూరు జిల్లాలోని ఏదేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెల రోజులుగా తారకరత్న గుంటూరు రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తారకరత్న రాజకీయ ప్రవేశంపై ఎలా స్పందిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తారకరత్న రీసెంట్ గా కాటమరాయుడు సెట్లో ప్రత్యక్షమవడం హాట్ టాపిక్ అయింది. మొత్తానికి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.